especially the JPO aspirants to attend for the coming SPDCL competitive examination. జనరల్గా ఇప్పుడు 10th February నాడు NPDCL JPO examination is going to be conducted because of local non-locality. Out of 25 posts, 24 posts were allotted to the local candidates, and only one post was allotted to the non-local. Because of that, so many candidates who are interested are also away from the competition. So those people are seriously waiting for the notification to be going to be published by the SPDCL in the Telangana state. అయితే ఇవాళ ప్రిపరేషన్ విషయంలో టైంను ఫ్యాక్టర్ తీసుకోకుండా ఒక సిస్టమేటిక్ స్టడీ కనుక చేయగలిగితే, సిలబస్ని కవర్ చేసుకోగలిగితే డెఫినెట్లీ యూ కెన్ గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ విత్ గుడ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. It is my opinion. So accordingly, I noted some 11 points on the board. If we follow the 11 points while going to study and going to prepare for the examination, you will definitely get success. దీనికి జస్ట్ ఒక టైం షెడ్యూలింగ్ పెట్టుకొని ఆ షెడ్యూలింగ్ ప్రకారం కనుక మీరు ప్రిపేర్ అయితే సరిపోద్ది. ఎన్ని గంటలు ఖర్చు పెట్టారా, ఎన్ని మల్టిపుల్ ఆన్సర్ చేశారనేది ఇక్కడ క్రైటీరియా కాదు. అది మాత్రం గమనించాల్సిన అవసరం. అది గమనించకపోతే రేపొద్దున ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కైనా మీరు అటెండ్ అవ్వడం కష్టం. తర్వాత ఇంకోటి అంటే వన్ టైం ప్రిపరేషన్ ఫర్ ఆల్ ది కాంపిటేటివ్స్ అనే మన స్లోగన్ ద్వారా నేను చేయబోయేది ఏంటంటే ఒకటేసారి ప్రిపేర్ కావాలి. అది కూడా ఇన్ డెప్త్, మీకు రేపటి రోజున మరొక్కసారి రివిజన్ చేసుకోవడానికి అవసరం లేని విధంగా ప్రిపేర్ కావాలి. అలా అని బట్టి పట్టడం కూడా కాదు. ఒక సిస్టమేటిక్ స్టడీ చేయగలిగితే డెఫినెట్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా ఒకసారి వన్ టైం ప్రిపేర్ అయితే తర్వాత ఎప్పుడు ఎవరు ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా కూడా యూ కెన్ అటెండ్ ఫ్రీలీ వితౌట్ ఎనీ ప్రిపరేషన్. సో సిస్టమేటిక్ స్టడీ ఎలా ఉండాలంటే ఇప్పుడు మీరు మామూలుగా జేపీఓలు అన్నీ కూడా యాక్ట్లే, కంప్లీట్ యాక్ట్స్, 18 యాక్ట్స్ వర్ దేర్. ఆ యాక్ట్లన్నీ కూడా మీరు ఒక లైన్ ప్రకారం మీరు ఒక పేపర్ మీద, వైట్ పేపర్ మీద మీరు ఒక సీరియల్ ఆర్డర్లో పెట్టుకుని ఆ విధంగానే స్టడీ చేస్తే చాలు. ఇంకేమి దాని గురించి కష్టపడాల్సిన అవసరం లేదు. దాని సైలెంట్ ఫీచర్స్ ఆర్ ఫస్ట్ ఇంట్రడక్షన్. వెన్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూక్షన్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్, ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది. ప్రతి యాక్ట్కి మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ కానీ, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ కానీ, తర్వాత మినిమం వేజెస్ యాక్ట్ కానీ, ఫ్యాక్టరీస్ యాక్ట్ కానీ, ఏదైనా సరే కారణం తోటి మాత్రమే ఆ యాక్ట్ని అమలులోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఏంటంటే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్, వెన్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. Next one is objectives and scope of the act. What are the objectives and scope of the act? You have to go through it. After that, enacted. When it was enacted, when it was accepted in the parliament or in the legislation. After that, amendments for what and when. అంటే ప్రతిదానికి కూడా ఒకసారి కనుక ఎనాక్ట్ అయిన తర్వాత దాంట్లో లోటుపాట్లు ఎగ్జిక్యూషన్ అప్పుడు బయటకు వస్తాయి. ఇది సరిగ్గా లేదు, ఇది కన్వీనియంట్గా లేదు, ఇది బెనిఫిషియల్గా లేదు. ద ఎంప్లాయీస్ ఆర్ సఫరింగ్ విత్ దిస్. అంటే జనరల్గా ఏంటంటే ఏ యాక్ట్ అయినా సరే, ఫ్యాక్టరీస్ యాక్ట్ కానీ, మినిమం వేజెస్ యాక్ట్ కానీ, గ్రాట్యుటీ యాక్ట్ కానీ, ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఎంప్లాయీస్కి బెనిఫిట్ కల్పించేటట్టు, తర్వాత సరైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో, హెల్దీ కండిషన్స్లో వాళ్ళు పనిచేయగలిగిన పరిస్థితిని కల్పించడానికి యాక్ట్ చేస్తారు. అయితే దీంట్లో ప్రాక్టికల్ డిఫికల్టీస్ని అబ్జర్వ్ చేసినప్పుడు అవి అమెండ్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు అమెండ్మెంట్ చేశారు, వాట్ ఆర్ ది రీజన్స్ ఫర్ దిస్ అమెండ్మెంట్, తర్వాత ఏమేమి మార్పులు వచ్చినాయి అనేది మనం గమనించగలగాలి. తర్వాత అపాయింట్మెంట్ ఆఫ్ అథారిటీ, ప్రతి దానికి ఒక లైసెన్సింగ్ అథారిటీ ఉంటుంది. ఎవరు దీన్ని అపాయింట్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, ఎవరు వాళ్ళు ఏ విధమైన నామకరణం చేస్తారు, ఏ విధంగా వాళ్ళని పిలవాల్సి వస్తుంది అనేది మనం ముఖ్యంగా గమనించాల్సి వస్తుంది. ఎక్స్టెన్షన్ ఆఫ్ ది యాక్ట్ అంటే హోల్ ఆఫ్ ఇండియానా, జనరల్గా చాలా యాక్ట్లు జమ్మూ అండ్ కాశ్మీరు మినహాయింపు ఉండి ఎనాక్ట్మెంట్ అవుతున్నాయి.
దానికి గల కారణాలు కూడా మనం విశ్లేషించుకోవాలి. వై జమ్మూ అండ్ కాశ్మీర్ వాజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ యాక్ట్ అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత ఎలిజిబిలిటీ అంటే ఫ్యాక్టరీస్ యాక్ట్లో కానీ, మినిమం వేజ్లో కానీ, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్లో కానీ వాట్ ఆర్ ది ఎలిజిబిలిటీస్ టు ఎంటర్ ఇన్ టు దిస్? ఎంప్లాయీకి ఉండాల్సిన క్యాపబిలిటీ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మీరు స్టడీ చేయాలి. తర్వాత ఏంటంటే కాంపిటెంట్ అథారిటీ టు ఇన్స్పెక్టర్, ఏదన్నా అవకతవకలు జరగడం కానీ లేకపోతే సక్రమ మార్గంలో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారా, ఎంప్లాయర్ అమలు చేస్తున్నారా, ఎంతవరకు దీని యాక్ట్ అమలు జరగడం వల్ల ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది, నిజమైన ఆలోచన అమల్లో ఉందా అనేది ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్ విజిట్లు చేయడానికి ఎవరు, హూ ఈజ్ ద అథారిటీ టు ఇన్స్పెక్ట్ అనేది మనకి ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ టు ఇన్స్పెక్ట్. దాని తర్వాత ఆబ్లిగేషన్ టు రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు బరువులు. ఒక ఎంప్లాయర్కి ఉండాల్సిన బాధ్యతలు ఏంటి, అట్లానే ఒక ఎంప్లాయీకి ఉండాల్సిన బాధ్యతలు ఏంటి. ఏంటంటే ఒక ఎంప్లాయర్కే బాధ్యతలు ఉంటే ఎంప్లాయీకి నిర్లక్ష్యంగా ఉంటాడు కాబట్టి అతనికి ఉండాలి బాధ్యతలు, ఇతనికి ఉండాలి. ఇరువురికి బాధ్యతలు ఉన్నప్పుడు మాత్రమే ఆ చట్టం సక్రమంగా అమలు జరుగుద్ది. తర్వాత అతని ఆబ్లిగేషన్స్ అతను మెయింటైన్ చేసినప్పుడు, ఎంప్లాయీ మెయింటైన్ చేసినప్పుడు ఇట్లా ఫ్యాక్టరీస్లో కానీ ఇంకోటి కానీ యాజమాన్యం లాభపడుతుంది. యాజమాన్యం లాభపడితే ఒక వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ ఇంకేదైనా యాక్టివిటీస్ కానీ చేయాలంటే ఎంప్లాయర్ ఉత్సాహంగా చేస్తాడు. లేకపోతే వీళ్ళు చేసి పనికి ఇంత మాత్రం చేయాలనే భావనలోకి వెళ్ళిపోతాడు. అది ఎప్పుడూ మంచిది కాదు. తర్వాత ఏంటంటే కాంట్రవెన్సీస్ అండ్ పెనాల్టీస్, ఇరువురు పొరపాట్లు చేసి ఉండొచ్చు. మీకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్స్లో కానివ్వండి, ఫ్యాక్టరీస్ యాక్ట్లో కానివ్వండి, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్లో కానీ ఏదైనా కానివ్వండి, ఇరువురు తప్పులు చేసి పడుతుంది. అంటే బోత్ ది ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ మే కమిట్ మిస్టేక్స్ while performing his duties while implementing the act. కాబట్టి ఈ కాంట్రవెన్సీస్ వచ్చినప్పుడు ఎటువంటి కాంట్రవెన్సీస్కి ఎటువంటి పెనాల్టీస్ ఉన్నాయి, ఎక్స్టెన్షన్ ఏంటి, హయ్యర్ పెనాల్టీ ఎంత, మినిమం పెనాల్టీ ఎంత, ఎప్పటిలోగా పెనాల్టీస్ విధించబడిన పెనాల్టీ చెల్లించాలనేది కూడా దీంట్లో పాటించాల్సి వస్తుంది. ఇవంతా అయిపోయిన తర్వాత ఈ 10 పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకునే ప్రతిదీ విద్యార్థిగా మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి యాక్ట్ని ఓపెన్ చేసే ముందు ఈ హెడ్లైన్స్ ఒకటి ఓపెన్ చేసుకుని మీ వంతు మీరు ప్రిపేర్ కూడా కావచ్చు. మా ఫోటో నోట్స్ ఒకటే ఆధారం కాకుండా మీకు దొరికిన అన్ని రకాల అవకాశాలని ఉపయోగించుకుంటూ మీ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకున్న శక్తి ఏనాడైతే మీకు వస్తుందో ఖచ్చితంగా ఎటువంటి ఎగ్జామినేషన్ అయినా మీరు ఈజీగా పాస్ కాగలుగుతారు. అంతేగాని ఎవరో రాసిన బుక్ నా ఫోటో చెప్పిందే వేదంగా పాటిస్తే కొంతవరకు లిమిటేషన్స్ ఏర్పడతాయి. ఎందుకంటే నేను గురువుగా చెప్తున్న మాటలు, ఎందుకంటే నా దగ్గరికి రండి నేనే చెప్తాననే మాటలు అనకుండా మీరు ఎలా ప్రిపేర్ అవుతే బాగుపడతారనేది కూడా చెప్తున్నాను. కాబట్టి దట్ వీ హ్యావ్ టు ఫాలో. ఇవన్నీ అయిన తర్వాత 10 పాయింట్స్ కవర్ అయిన తర్వాత మీకు సమరీ ఆఫ్ ది చాప్టర్, ఎందుకంటే ఈ చాప్టర్లో ముఖ్యమైన ఘట్టాలు ఏమున్నాయి, ముఖ్యమైన పాయింట్స్ని మనం ఏం స్టడీ చేసాం. ఈ పాయింట్స్ ఎవరెవరికి తారసపడతాయి, దీంట్లో సెక్షన్స్ ఉన్నాయా, సెక్షన్ వైజ్ స్టడీ ఉందా, డెఫినేషన్స్ ఉన్నాయా, లేకపోతే లెజిస్లేషన్స్ ఉన్నాయా, స్ట్రాటజీస్ ఉన్నాయా, ఏమున్నాయనేది ముఖ్యమైన పాయింట్స్ మీరు 10-20 రాసుకోగలిగితే కంప్లీట్ సమరీ అంటే పైనుంచి పాయింట్ నెంబర్ ఇంట్రడక్షన్ నుంచి మొదలుకొని పెనాల్టీస్ వరకు చదివిన చదువు మొత్తం ఈ సమరీలో వచ్చేసేయాలి మీకు. అప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ స్టడీ. ఇంకా ఆ చాప్టర్ని ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామినేషన్కి వెళ్ళి ముందు రోజు మీరు రివిజన్ చేసుకోకపోయినా మీరు కూల్గా ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇది నా యొక్క ఉద్దేశం, నాకు అనుభవం కూడా. ఈ విధంగా మీరు ఫాలో కావండి. తర్వాత ఏంటంటే చాలామంది ఎస్పీడీసీఎల్లో మీకు నోటిఫికేషన్ రాబోతుంది సార్, మీరు మాకు ఏ విధంగా ఉపయోగపడతారంటే నేను అది కూడా ఈ సందర్భంలో నేను చెప్పేస్తాను. మీకు ప్రీమియం మెంబర్షిప్ పెట్టాను ఎన్పీడీసీఎల్లో. చాలామంది నా దగ్గర జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి మెటీరియల్, తర్వాత మాక్ టెస్టులు కూడా ఒక 16 మాక్ టెస్టులు అవన్నీ పంపించడం జరిగింది. తర్వాత ఏంటంటే ఇప్పుడు కూడా అదే తీరులో మీరు కావాలంటే ఇప్పుడే ప్రీమియం మెంబర్స్గా ఎన్రోల్ కావచ్చు. దానికి 1500 రూపీస్ మీరు కనుక పేమెంట్ కట్టినట్టయితే, మీరు కనుక నాకు రిక్వెస్ట్ పెట్టినట్టయితే ఆ విధంగా మీకు పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. తర్వాత ఏంటంటే డైలీ ప్రొజెక్షన్ క్లాసెస్ ఉంటాయి. అంటే మీకు వీలున్నప్పుడు మాత్రమే మీరు అటెండ్ అయ్యే అవకాశం. ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మీకు ఎప్పుడు సందర్భం కుదిరితే
ఎందుకంటే కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, కొంతమంది హౌస్ వైఫ్లు ఉంటారు, రకరకాలుగా ఉంటారు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మీకు ఏ టైం వీలైతే ఆ టైంలో క్లాస్ అటెండ్ అయ్యి మీరు క్లాస్ వినవచ్చు. కేవలం అన్ని వీడియోస్ నేనే ప్రజెంట్ చేస్తాను కాబట్టి మీకు లైవ్ క్లాసెస్గా ఉంటాయి. ఎవ్రీ వీక్ ఎవరైతే లైవ్ ప్రొజెక్షన్ క్లాసెస్కి అటెండ్ అవుతారో ఎవ్రీ వీక్లీ వన్స్ రివ్యూ క్లాసెస్ ఉంటాయి. ఏంటంటే మీరు ఇంత కూల్గా ఇంత ఇదిగా చెప్తాను కాబట్టి మీరు అప్పుడు కూడా డౌట్ ఏదైనా పడితే ఎవ్రీ వీక్ 1 డే మీకు కేటాయించుకుని రివ్యూ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అట్లనే మాక్ టెస్టులు కూడా మీకు ఈ ప్రొజెక్షన్ ద్వారానే వచ్చేస్తాయి. ఫీజు కూడా మీకు అది రీజనబుల్గా ఫీజు ఉంటుంది. తర్వాత ఏంటంటే మీరు ఒక్కసారి విన్న తర్వాత ఇంకొక సందర్భంలో కూడా మీరు విన్నారంటే ఆ రోజు క్లాస్లో కనుక వేకెన్సీ పొజిషన్ ఉంటే యూ కెన్ జాయిన్ అండ్ యూ కెన్ హియర్ ది లెసన్ ఆల్సో. సో అది ఒక ఛాన్స్ ఉంది. లేదు మేము ఓపెన్గా ఫేస్ టు ఫేస్ క్లాసులు చూడాలన్నా కూడా మీరు రేపటి నుంచి జాయిన్ కావచ్చు. దాంట్లో నేను డిస్క్రిప్షన్లో నా మెయిల్ అడ్రస్సు, నా టెలిఫోన్ నెంబరు, తర్వాత వెన్యూ కూడా రాసి పెట్టాను. కాబట్టి యూ కెన్ అటెండ్ ది క్లాసెస్ అండ్ యూ కెన్ అటెండ్ ది ప్రొజెక్షన్ క్లాసెస్ అండ్ యూ కెన్ టేక్ ది మెంబర్షిప్ అండ్ ప్రీమియం అండ్ గెట్ ది నోట్స్ అండ్ వీడియోస్ రిలేటెడ్ టు ఇట్. కాబట్టి ఏంటంటే ఈ సందర్భాన్ని ఎవరు ఉపయోగించుకోవాలన్నా ఇది లాంగ్ టర్మ్ కోచింగ్. ఎందుకంటే SPDCL రేపు నోటిఫికేషన్ వస్తే నా ఉద్దేశంలో 10th తర్వాతనే నోటిఫికేషన్ రావచ్చు. అయితే అప్పటికైనా మీకు ఒక 2 months టైం దొరుకుతుంది కాబట్టి అది మీరు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఏది ఉన్నా కూడా యూ కెన్ టాక్ విత్ మీ త్రూ మై టెలిఫోన్ అండ్ యూ కెన్ ప్లేస్ ఎ మెసేజ్ త్రూ మై మెయిల్ అడ్రస్. ఓకే, గుడ్ డే.